జిల్లా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఓటు చోరీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు మేడ్చల్ పట్టణంలో. ఒకసారి ఆ వివరాలను మనం అడిగి తెలుసుకుందాం. సార్, ఓటు చోరీ కార్యక్రమం నిర్వహించడానికి గల కారణం? ఈరోజు దేశవ్యాప్తంగా గత 10 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా అయితే గద్దెనెక్కి కూర్చుంటుందో, దేశంలో ఏ విధంగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంస్థ ఈరోజు ఒక్కొక్క ఇంటిలో దాదాపుగా మీరు జరిగిన శాసనసభ ఎన్నికల్లో మహారాష్ట్ర ఎన్నికల్లో అయితేనేముంది, హిమాచల్ ప్రదేశ్ అయితేనేముంది, అదేవిధంగా కర్ణాటక అయితే విధంగా ఉంది. అయితే కర్ణాటక సెంట్రల్లో ఒక బూత్లో ఒక ఇంటి నెంబర్ మీద 65 ఓట్లు, అదే మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఒకే ఇంటి నెంబర్ మీద ఒకే 75 ఓట్లు, ఈ విధంగా 85 ఓట్లు, ఈ విధంగా అధికారం దుర్వినియోగం చేస్తున్నటువంటి ఈరోజు మోడీ ప్రభుత్వం దాదాపుగా 2 సార్లు వచ్చింది, మరలా 3వసారి కూడా గద్దెనెక్కేయడం కారణం కూడా ఇలా అధికార దుర్వినియోగం చేసుకొని ఇలా వాళ్ళ చేతిలో అధికారం ఉందని చెప్పేసి ఆ ఓట్లను ఒకే ఇంటి నెంబర్పై అదేవిధంగా డబల్ ఓట్లు పెట్టేసి ఒక రాష్ట్రంలో హిమాచల్ ప్రదేశ్లో ఉన్న ఓటు అదేవిధంగా కర్ణాటకలో ఉంది అదే ఓటు అతని పేరు మీద, అదేవిధంగా మహారాష్ట్రలోను కూడా అదేవిధంగా అతని పేరు మీద ఓటు ఉండడం జరిగింది. అంటే అధికారం దుర్వినియోగం పాల్పడి ఈరోజు దేశంలో మరల తిరిగి ప్రభుత్వాన్ని గద్దెనెక్కిన ఈ బీజేపీ ప్రభుత్వానికి మన ప్రియతమ నేత రాహుల్ గాంధీ గారు ఒక వీడియో ప్రజెంటేషన్ ద్వారా వారి యొక్క అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున మన మేడ్చల్ మల్కాజ్గిరి డీసీసీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు బొమ్మ కజయ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మేడ్చల్ నియోజకవర్గంలో ఇంటింటికి డోర్ అంటే ఓటు చోరీ ఏ విధంగా మన దేశవ్యాప్తంగా జరిగిందని చెప్పేసి మన ప్రియతమ నాయకులు ఏ విధంగా వెలికి తీశారో, అదేవిధంగా కూడా దేశంలోనే మన మల్కాజ్గిరి పార్లమెంట్ దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ కాబట్టి మన పార్లమెంట్లో కూడా అవినీతి అవకతవకలు జరిగాయని చెప్పేసి దాదాపుగా మనకు తెలుస్తున్నది. ఎందుకంటే శాసనసభ జరిగిన ఎన్నికల్లో కూడా మొన్న 2023 జరిగిన ఎన్నికల్లో మనకి 7 కాన్స్టిట్యున్సీల్లో చూసుకుంటే కూడా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో లేని ఓట్లు ఇలా పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్కొక్క దాదాపుగా 3 లక్షల పైచీలకు ఓట్లు ఎక్కువ ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి దీన్ని మేమందరం కూడా సీరియస్గా అంటే అఖిల భారత యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఉదయభాన్ చిప్పు గారు కానీ, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివసేన రెడ్డి గారు వారి ఆదేశానుసారం ఇలా మేడ్చల్ పార్లమెంట్లో ప్రతి ఒక్క ఇంటిని గడపను తడుతూ ప్రతి ఒక్క ఇంటిలో ఒక ఇంటి నెంబర్ పైన ఎన్ని ఓట్లు ఉన్నాయి, అదేవిధంగా ఎన్ని డబల్ ఓట్లు వచ్చినాయి, అదేవిధంగా గత శాసనసభ ఎన్నికల్లో ఉన్న ఓట్లు ఎన్ని, ఇలా పోలింగ్లో ఎంత ఏ విధంగా పోలింగ్ మేనేజ్మెంట్ చేసి ఇలా బీజేపీ దాదాపుగా రాష్ట్రంలో అధికారంలో లేకుండా కూడా 8 స్థానాల్లో కూడా ఇలా బీజేపీ గెలవడం జరిగింది. అంటే ఇది అధికార దుర్వినియోగం జరిగిందా ఏది అనేది ఇలా మేము ప్రతి ఒక్క యువజన కాంగ్రెస్ కార్యకర్త ఒక దేశ రక్షక్ అనే మనం ఒక విధి విధానంతో ఇలా మేము ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఇలా ప్రతి ఒక్క ఇంటిని గడపను దడుతూ ఓటు చోరీని ప్రతి ఒక్క విద్యార్థికి కానీ, వ్యవసాయదారునికి కానీ, ప్రతి ఒక్క ఎంప్లాయీకి కానీ, ప్రతి ఒక్క మహిళకు కానీ, ప్రతి ఒక్కరు కూడా ఇలా తెలియజేయడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఇలా ప్రతి ఒక్క గడపకి వెళ్ళి ఇలా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఓటు చోరీ విధానాన్ని ఓటర్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుందని చెప్పి ఈ విధంగా నేను తెలియజేస్తున్నాను. జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొమ్మ కజయ్ గారు ఉన్నారు. సార్, భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఈరోజు మన మేడ్చల్ కాన్స్టిట్యున్సీలో డీసీసీ పార్టీ ఆఫీస్ హరివర్ధన్ ఆధ్వర్యంలో ఓట్ చోరీ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఈ ఓట్ చోరీ కాన్సెప్ట్ ఏంటంటే, మొన్న రాహుల్ గాంధీ ఢిల్లీలో బీజేపీ 3 సార్లు గెలవడం వల్ల దాని గురించి బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే ఆ 3 సార్లు ఎట్లా గెలిచింది బీజేపీ, చాలా ఫేక్ ఓట్స్ మన దేశంలో చాలా ఫేక్ ఓట్స్ ఉన్నాయి. అదేవిధంగా మన మల్కాజ్గిరి పార్లమెంటు చాలా పెద్ద పార్లమెంటు. రాహుల్ గాంధీ గారు బాగా దృష్టి పెడుతుంది మన మల్కాజ్గిరి పార్లమెంట్ మీద. ఎందుకంటే మన బీజేపీ 3.5 లక్షల మెజారిటీతో గెలిచిన వాళ్ళు. అంత మెజారిటీ రాదు ఏ పార్లమెంట్లో. అసలు ఆ పార్లమెంట్ గురించి ఇంటింటికి ఓటర్ ఐడీలు తీసుకొని బూత్ వైజు జిల్లాలు ఎన్ని బూతులు ఉన్నాయి, కాన్స్టిట్యూన్సీ ఎన్ని బూతులు ఉన్నాయి, మున్సిపల్ ఎన్ని బూతులు ఉన్నాయో ఆ లిస్ట్ అంతా తీసుకొని ఇంటింటికి వెళ్ళి ఇంటి నంబర్తో సహా కొన్ని ఇప్పుడు మా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కొందరు చేసిరు, 2 బూతులు చేసిరు. ఒక్కొక్క బూతులో దాదాపు ఒక 60-70 ఫేక్ ఓట్సే ఉన్నాయి. అంటే ఒక్క మనిషి పేరు మీద 2 ఓట్లు 3 ఓట్లు, ఇంటి నెంబర్ మీద 4-5 ఓట్లు ఉన్నాయి. సో ఈ వెరిఫికేషను ఇక 3-4 రోజుల్లో జిల్లా మొత్తము అందరిని యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అందరు ఇంటింటికి పోయి ఓటు వెరిఫికేషన్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈరోజు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొమ్మ కజయ్ నాయకత్వంలో, అదేవిధంగా ఇన్ఛార్జ్ సురేష్ ఇన్ఛార్జిగా మా జిల్లాలో అన్ని మున్సిపాలిటీ అన్ని మండలాల పార్టీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చాలా చురుకైనటువంటి నాయకత్వం వహిస్తూ కాంగ్రెస్ పార్టీకి సైనికుల లెక్క
ఎట్లా అంటే మన ఇండియా బార్డర్లో ఏ విధంగా అయితే నిలబడి సోల్జర్స్ ఫైట్ చేస్తారో అలాంటి యువత మా మేడ్చల్ జిల్లాలో ఉండడం అనేది కాంగ్రెస్ పార్టీ అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మా యువకులు ఈ చురుకైన పాత్ర పోషిస్తూ రాహుల్ గాంధీ గారు ఏదైతే ఓట్ చోరీ కార్యక్రమాన్ని బీహార్లో పాదయాత్ర ద్వారా ప్రజలను ఉసిరిగొల్పి ఈరోజు బీహార్లో చూస్తే లక్షలాది మంది ప్రజలు రాహుల్ గాంధీ గారి వెంట పరిగెత్తుతూ ఉన్నారు. ఈరోజు ఓట్ చోరీ జరుగుతుంది, బీజేపీ 3 టర్ములు గెలిచిందంటే అది 18లో కానీ 19లో కానీ ముఖ్యంగా 24లో జరిగినటువంటి ఎన్నికల్లో 2 దఫాలుగా ఓటు చోరీ ద్వారానే వాళ్ళు అధికారంలోకి వచ్చిరనేది తేటతెల్లమైంది. దాన్ని రాహుల్ గాంధీ గారు నిరూపించారు. ఎందుకంటే ఒక్క రాష్ట్రం ఎగ్జాంపుల్గా తీసుకుంటే హర్యానాలో కాంగ్రెస్ పార్టీ గెలిచిపోయిందని అన్ని సంస్థలు కూడా సర్వే సంస్థలు చెప్తే, అదేవిధంగా మహారాష్ట్రలో కూడా గెలిచిపోయిందని సర్వే సంస్థలు చెప్తే 15 రోజులలో వాళ్ళు ఎన్ని ఓట్లు చేయించినరో, ఎన్ని లక్షల ఓట్లు చేయించినరో ఒకటే ఒక దగ్గర 1 కోటి ఓట్లు దాన్ని మహారాష్ట్రలో చేపించారంటే ఎంత ఓటు చోరీ జరిగిందో మనకందరికి అర్థమవుతుంది. ప్రజలు ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ గారు రచించి ప్రతి ఒక వ్యక్తికి ఒకటే ఓటు ఉండాలన్నటువంటి నిర్ణయంతో వాళ్ళకు ఓటు హక్కు కల్పించడం జరిగింది. కానీ నాడు బీజేపీ ఒక్క వ్యక్తి 4 ఓట్లు వేయచ్చు అనేటువంటి దీన్ని గుర్తుపెట్టుకొని దాన్ని మన యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టంలో ఉన్నటువంటి రుసుగులను వాడుకొని ఈరోజు వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పక్క రాష్ట్రాల్లో మెంబర్షిప్ చేయించి ఓటర్ ఐడీలు ఇప్పించి వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా ఎప్పుడైతే పోలింగ్ బంద్ అవుతుందో 5 అయిన తర్వాత బంద్ అవుతుందో అందరూ లోకల్గా ఉండేటువంటి పబ్లిక్ ఓట్లేసి వెళ్ళిపోయిన తర్వాత ఊకుమ్మడిగా ఒకేసారి వచ్చి లాస్ట్ మూమెంట్లో లక్షలాది ఓట్లు పోలైతూ ఉన్నాయి. ఇదంతా కూడా ఓటు చోరీలో భాగమే. మరి నేను కూడా మొన్న జరిగినటువంటి హర్యానా ఎన్నికలు, మహారాష్ట్ర ఎన్నికలు నేను గమనించిన వ్యక్తిగతంగా. గమనిస్తే ఆ 2 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనేటువంటి సూచనలు కనిపించినాయి. కానీ కొంతమంది బీజేపీలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి కొంతమందితో నేను మాట్లాడితే, మీరు ఇప్పటి నుంచి చూసుకోండి, 15 రోజులలో ఏం మార్పు వస్తుందో చూసుకోండి, తప్పకుండా మేము గెలవబోతున్నాం అనేటువంటి వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఏ విధంగా పకడ్బందీగా ఓట్లను వాళ్ళు తయారు చేయించి వాళ్ళు సొంత పార్టీ కోసం వేసుకొని ఈరోజు అధికారంలోకి వచ్చినరో ఇది ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మా యువజన కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని బస్తీకి వెళ్ళి ప్రతి యువకునికి, ప్రతి ఒక్క మహిళకు, ప్రతి ఒక్కరు కూడా మీ ఓట్లను చోరీ చేస్తూ ఉన్నారు, మీరు వేసే ఓటు ఒక పార్టీకి అయితే వాళ్ళు దొంగ ఓట్లు వేయించుకొని ఇంకో పార్టీ అధికారంలోకి వస్తుంది, దీన్ని మనం తిప్పికొట్టాలంటే ఏ విధంగా ప్రజలకు తెలియజేయాల్సిందో దాన్ని కాంగ్రెస్ పార్టీ ఈరోజు చెప్పడం జరిగింది. మా పీసీసీ అధ్యక్షుడు, మా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని మా యువజన కాంగ్రెస్ నాయకులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీన్ని మేడ్చల్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి వాళ్ళ వెన్నుదన్నుగా ఉండి వాళ్ళ వెనుక ఉండి ఈ ఓటు చోరీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలియజేస్తామని. మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్మక్ అజయ్ గారు మాట్లాడుతూ, గత 3 పర్యాయాలుగా బీజేపీ పార్టీ ఓటు చోరీ చేసి అధికారంలోకి వస్తుందని, ఈసారి అలా జరగకుండా ప్రతి ఇంటింటికి తిరిగి ఓటు చోరీ కాకుండా చూస్తామని వారు తెలియజేశారు. కెమెరామెన్ శేఖర్తో మీ ప్రేమరాజు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.